कृष्ण प्रेष्ठ श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेश धारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे జయ గ్రంథరా శ్రీమద్ భాగవతం. ఈరోజు ఈ శ్లోకం యొక్క సారము, మనం భగవంతుని ఏ విధంగా ప్రసన్నం చేసుకోగలుగుతాము, నంబర్ 1. 2, నిజమైన శాంతిని ఏ విధంగా పొందగలుగుతాము. ఈ రెండింటికి ఆన్సర్ దీంట్లో ఉన్నది ఈ రోజు శ్లోకంలో. సో ఎంతమంది భగవంతుని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది నిజమైన శాంతిని పొందాలని నిజమైన శాంతిని కోరుకుంటున్నారు? ఈజ్ ద క్వశ్చన్. ఎవరెవరు కావాలా? హరే కృష్ణ ప్రభుజీ, నాకు శాంతి కావాలి. హరే అందరికి కావాలి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, కావాలి ప్రభుజీ. శాంతి కావాలా? శాంతితో ఉన్నారా మరి మీరేమన్నా? ఉన్నాం ప్రభుజీ. అంటారు కదా ప్రభుజీ, 4 రకాలైన మనుషుల కృష్ణుని చేరుకోవడానికి ట్రై చేస్తారు. అందులో ఆర్దో అంటే ఏవో అవసరం ఉండి కాదు ప్రభుజీ, ప్రశాంతత లేక కూడా నేను భగవద్గీత యాక్సెప్ట్ చేశానని నేను ముందే చెప్పాను ప్రభుజీ. సో నాకు ప్రశాంతత లేకనే నేను భగవద్గీత పట్టుకోవడం జరిగింది. హరే జిజ్ఞాసు జ్ఞాని. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో నిజమైన శాంతిని పొందడానికి ఈరోజు ఫార్ములా భగవంతుడు ఇస్తున్నాడు. తర్వాత భగవంతుని ప్రసన్నం ఏ విధంగా చేసుకోవాలి, ఓకే, తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓ సురభి తనయ, ఈ శ్లోకం ఎవరు అడ్రస్ చేస్తున్నారు? పరీక్షిత్ మహారాజు గోమాతతో చెప్తున్నారు. ఓ సురభి తనయ, ఇక నీవేమాత్రం దుఃఖింపవలదు. ఈ నిమ్న జాతి శూద్రునికి నీవు భయపడవలసిన అవసరం లేదు. ఓ గోమాత, పాలకునిగా మరియు దుర్మార్గులను అణచువానిగా నేను జీవించి ఉన్నంత కాలము నీవు రోధించుటకు ఎట్టి కారణము లేదు. నీకంతయు శుభమే కలుగగలదు. ఇక్కడ ఆవుని గోమాత అని సంబోధిస్తున్నాడు పరీక్షిత్ మహారాజ్, మహాభక్తుడు. సో మరి ఈ సృష్టిలో ఆవుని గోమాత అన్నారు అంటే ఇంకా ఎంతమంది శాస్త్ర ప్రకారము ఎవరెవరిని తల్లిగా మనం స్వీకరించవచ్చు, ఎంతమంది, ఎటువంటి వాళ్ళను? టోటల్ శాస్త్ర ప్రకారము 7గురిని తల్లులుగా మనం స్వీకరించవచ్చు. 1 మన కన్న తల్లి, 2 చెప్పారు 7గురిలో 1 కన్న తల్లి, 2 గురుమాత, 2 భూమాత, 3 గోమాత. వెరీ నైస్, 3 అయిపోయినాయి. 4 గురుపత్ని. ప్రభుజీ ఒక్కొక్కటి చెప్పాను. దాది. గురుపత్ని చెప్పిన వాళ్ళు మళ్ళీ చెప్పకండి, వేరే వాళ్ళు. దాది. ఓకే, అంటే మన కేర్ టేకర్. 5 అయిపోయింది. ఓకే, 6 రాజ్యమాత. 6 రాజమాత. వెరీ గుడ్. 7 గోమాత. గోమాత చెప్పిరండి. చెప్పిన 7వది బ్రాహ్మణ పత్ని. ఓకే, 7 నంబర్ 1 గుర్తుపెట్టు. మన సొంత తల్లి, మనం భూమి మీద ఉంటున్నాం కాబట్టి 2. 3 మన ఇంట్లో ఆవు ఉంటాయి, గోమాత. 4 మన సొంత గురుపత్ని. ఓకే, 5 బ్రాహ్మణి. 6 మనం ఈ రాజ్యంలో ఉంటున్నాం కాబట్టి రాజమాత. 7 ఇంకెవరు అనుకున్నాం? దాది. 7గురికి ఆ స్థానం కల్పించారు. కాబట్టి రాజు యొక్క ధర్మం ఏంటంటే వీళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. అందులో గోమాత మనందరికీ కూడా, మనం జీవించి ఉండడానికి గోమాత చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ శూద్రుడు అంటే కలి పురుషుడిని శూద్రుడితో, అది కూడా శూద్రుల్లో కూడా నిమ్న జాతి శూద్రుడితో లెక్కగట్టి నువ్వు అతనితో ఏం భయపడవలసిన అవసరం లేదు,
నేను జీవించి ఉన్నంత కాలం ఇటువంటి దుర్మార్గులతో నువ్వేం వరి అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి మాట ఇస్తా ఉన్నాను. కానీ నేటి కాలంలో పాలకులందరూ కూడా పాలకులే భక్షకులు అయిపోయారు. వాళ్ళే ఎంకరేజ్ చేస్తా ఉంటారు. ఇంకా వాళ్ళు రక్షించేది ఎక్కడ ఉంటుంది? రక్షించేది ఉండదు. కాబట్టి ప్రపంచం అంతా అశాంతితో నిండుతా ఉంది. ఈ 7 మాతలు ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేయబడతారో అందరిలోకెల్లా గోమాత చాలా ముఖ్యం. ఆఫ్ కోర్స్ అందరూ కూడా ఈక్వల్ అనుకోని గోమాత ఈ అందరిని పోషిస్తుంది. ఈ అందరికీ ముఖ్యమైనది గోమాత. అందరి సంతోషం గోమాతలో ఉంది. ఎందుకనేది భాషంలో చూద్దాం. పరీక్షిత్ మహారాజు వంటి రాజు చే పాలింపబడు రాజ్యము కలిగినప్పుడే గోవులు, వృషములు మరియు ఇతర జంతువుల రక్షణ సాధ్యపడగలదు. అంటే పరీక్షిత్ మహారాజు లాంటి రాజు చే రాజ్యం పరిపాలించబడినప్పుడు మాత్రమే గోవులు, అంటే మనుషులు కాదు, ఇక్కడ మనుషులైతే 100% సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడ ప్రజ అంటే పరీక్షిత్ మహారాజు సాధు, అంటే రాజ ఋషి. కాబట్టి ఆయన దృష్టిలో ప్రజలు అంటే నార్మల్ మనుషులైతే బై డిఫాల్ట్, కానీ బై డిఫాల్ట్ గా కూడా జంతువులు కూడా ప్రజల్లోకి ఆయన కౌంట్ తీసుకుంటున్నాడు. వృషభాలు, గోవులు వీటన్నిటిని కూడా రక్షించడము నా ధర్మము అని చెప్పేసి. ఎందుకు? శాస్త్ర జ్ఞానము సంపూర్ణంగా ఉంది కాబట్టి తన జీవితము, తన యొక్క వర్ణము, తను రాజు అంటే తన పర్సనల్ జీవితం, 2 రకాల జీవితాలు ఉంటాయి. ఓకే, అఫీషియల్, పర్సనల్. సో మనందరికి కూడా అఫీషియల్ డ్యూటీ ఉంది, పర్సనల్ ఉంది. ఉందంటారా? ఏ ప్రభు నేనేం డ్యూటీ చేయ ప్రభుజీ, హౌస్ వైఫ్ కూడా 2 ఏమంటారు లైఫ్ స్టైల్స్ ఉంటాయి. అంటే 2 జీవితాలు, ఒకటి పర్సనల్ దెన్ అఫీషియల్. అదేంటి ప్రభుజీ, ఉంటదా? నేను బిఎస్ఎన్ఎల్ చేస్తున్నా కాబట్టి నా అఫీషియల్ జీవితము బిఎస్ఎన్ఎల్ డ్యూటీ చేయటము, పర్సనల్ ఇంటిని కేర్ తీసుకోవడం. సో మిగతా వాళ్ళకు 2 జీవితాలు ప్రతి ఒక్కళ్ళకు. పర్సనల్ ఇన్ ది సెన్స్ నా యొక్క ఆత్మకు సంబంధించినటువంటి జీవితం, రెండవది శరీరానికి సంబంధించినటువంటి జీవితం. ఆత్మకు సంబంధించిన నిన్న కూడా వచ్చింది మనం, అంటే జస్ట్ సనాతన ధర్మంలో జస్ట్ మనం బ్రీఫ్ ఇచ్చాం. ఆత్మ యొక్క ధర్మము, భగవంతుడి సేవకుడు, ఏ రకమైన సేవకుడు ఉండొచ్చు, భగవత్ సేవకుడు. శరీర ధర్మం, శరీరం ఏం చేస్తుంది? ఈ ఆత్మను ఈ శరీరంలో ఉంది కాబట్టి శరీరం నడవాలి అంటే శరీరాన్ని పోషించుకోవాలి. శరీరంతో పాటు ఆ భగవత్ కృప వల్ల శరీరం ఎక్స్పాన్షన్స్ వచ్చాయి. పిల్లలు అనుకోండి, శరీరాన్ని కోఆపరేట్ చేస్తున్నటువంటి వైఫ్ అనుకోండి. కాబట్టి శరీర ధర్మము ఏదో ఒకటి చేయాలి, మనం పని చేయాలి. హౌస్ వైఫే అనుకోండి, హౌస్ వైఫ్ ఇంటిని అందరినీ కూడా పోషిస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ గృహాన్ని గుడిగా వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఆ గృహ లక్ష్మి, నిజమైన లక్ష్మి రాధారాణి యొక్క సేవకురాలుగా ఆ ఇంటిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ప్లస్ తన ఆత్మ యొక్క సేవ, తన సాధన చేయాలా, తన భజన చేయాలా. సో తన పర్సనల్ ఏదైతే ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఉందో దట్ ఈస్ పర్సనల్. దెన్ అదర్ దాన్ దట్ ప్రైమరీ, సెకండరీ ఫ్యామిలీని పోషించడం. ప్రైమరీ తనను తాను పోషించుకోవడం. తనను తాను అంటే తన యొక్క ఆత్మ సంతృప్తి కొరకు జీవించడము ప్రైమరీ. సెకండరీ తన శరీరానికి ఎవరైతే ఇంకా బంధాలు ఏర్పడ్డాయో, పిల్లల రూపంలో, భర్త రూపంలో, ఆ భార్య రూపంలో, వాళ్ళందరినీ కూడా భక్తిమయ జీవితంలో మనం ఎంకరేజ్ చేయడము, ఆ భక్తిమయ జీవితంలో జీవించటము. కాబట్టి ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ పర్సనల్ లైఫ్, ఆయన గొప్ప భక్తుడు. అఫీషియల్ లైఫ్ యాజ్ అ రాజుగా ప్రతి ఒక్కరిని కాపాడుతా ఉన్నాడు. సో అర్థమైందా? తర్వాత పరీక్షిత్తు ద్విజత్వం పొందిన క్షత్రియుడైన కారణం గోవును మాతగా సంబోధించినాడు. ద్విజత్వము, పరీక్షిత్ మామూలుగా క్షత్రియుడు, రాజవంశంలో జన్మించాడు. రెండవది రాజ ఋషి, అంటే గురువు దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు ద్విజత్వాన్ని పొందుతాడు, అప్పుడు రాజ ఋషిగా మారుతాడైన. సో ఎవరైతే ఋషి అనుకుంటాడో ఆయనకు సంపూర్ణ భగవంతు యొక్క జ్ఞానం ఉంటుంది. కాబట్టి సో గోమాత యొక్క ప్రాముఖ్యత తెలుసు, గోమాత ఎవరు ఏంటి అనేది. కాబట్టి గోమాతని రక్షించడము,
రాజు ప్రజలందరినీ రక్షించడము. ప్రజలు అన్నప్పుడు ఆయనకు డెఫినేషన్ ఈ గోవులు, వృషభాలు వీటన్నిటిని కూడా రక్షిస్తా ఉంటాడు. ఆధ్యాత్మిక లోకములందు నిలిచి ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవాన్ చే పాలింపబడు గోవులు సురభి నామమును కలిగి ఉండును. చూడండి, ఈ గోవులు భగవంతుడి యొక్క నిజధామం నుంచి సురభి యొక్క బిడ్డల్లాగా మనకు భగవంతుడు అందించాడు. అటువంటి ఆవులు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. భగవంతుడు నమో బ్రాహ్మణ్య దేవాయ, బ్రాహ్మణులు అంటే భగవంతుడు. ఇది చాలా గౌరవము, చాలా ఆదరిస్తాడు భగవంతుడు. ఎందుకు? సొసైటీకి తలమానికం, తల వంటి వాళ్ళు కాబట్టి భగవంతుడు ఆరాధించినప్పుడే మిగతా వాళ్ళు ఆరాధిస్తారు. అదే విధంగా సొసైటీని నడిపించడానికి బ్రాహ్మణుడు, అంటే నడిపించడానికంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి బ్రాహ్మణుడు ఎంత ముఖ్యమో, ఈ సొసైటీలో ఉన్న జీవులందరూ జీవించడానికి, స్పెషల్ గా మనుషులు, ఈ సొసైటీ, ఈ సృష్టి ఎందుకు క్రియేట్ చేయబడ్డది అని తెలుసుకునే వాళ్ళలో మొదటి వరుసలో ఉండే వాళ్ళు మనుషులు. కాబట్టి ఈ మనుషులు ఆధ్యాత్మికంగా పురోగతి పొందాలంటే గోమాత చాలా ఉపయోగకరమైనటువంటి జీవి. అటువంటి గోమాతలను స్వయంగా అవి శ్రీకృష్ణ భగవానుడిచే పాలింపబడతాయి గోలోకంలో. సురభి నామం కలిగిన మానవులు భగవానుని రూప లక్షణములను అనుసరించి సృష్టింపబడినట్లు గోవులు సైతం ఆధ్యాత్మిక జగమనందలి సురభి నామ గోవుల రూప లక్షణములతో సృష్టింపబడినవి. సో మానవులు ఏదైతే భగవంతుడి రూపం ఉంది దీన్ని బట్టి, సో కాబట్టి భగవంతుడి రూప లక్షణములు ద్వారా అనుసరించి మనం సృష్టింపబడ్డాము. అదే విధంగా గోవులు కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఏదైతే సురభి గోవుల యొక్క రూప లక్షణములు ఉన్నాయో వాటి ద్వారా సృష్టింపబడ్డాయి. ఈ గోవుల్ని చూడగానే మనకు గోలోకంలో ఉన్నటువంటి సురభి గోవులు గుర్తు రావాలి. వాటి యొక్క రూప లక్షణాలతో క్రియేట్ చేయబడ్డాయని మనకు భగవంతుడు బోధిస్తారు. భౌతిక జగత్తునందు మానవ సంఘం మానవులకే రక్షణ కలిగించును, కానీ సమీకృత ఆహారమైన క్షీరము నొసగుడు ద్వారా మానవులకు సమస్త రక్షణను గూర్చు సురభి వంశస్థులను రక్షించడానికి చట్టం ఏదీనూ లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ సురభి యొక్క వంశ జాతి అయినటువంటి ఆవులను రక్షించే చట్టాలు ఏవి తీయడం లేదు. అది సో కాబట్టే నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి గురి అవుతా ఉన్నారు. సో నిజంగా దేశీ ఆవు పాలు ఎవరైతే తీసుకుంటారో సో మాక్సిమం వైరస్లన్నింటినీ కూడా ఈజీగా ఎదుర్కోవచ్చు. సో దేశీ ఆవు పాలు కానీ, తర్వాత దేశీ ఆవు యొక్క మనం ఆవు పేడ, ఆవు నెయ్యి, ఆవు యొక్క పంచకము ఇవన్నీ మనం తీసుకున్నట్టు అయితే శరీరం యొక్క ఇమ్యూనిటీ పవర్ ఏ వైరస్ కానీ ఏది కూడా మనం టచ్ కూడా చేయలేదంటే, మనం అవి తీసుకోలేకపోతున్నాం కాబట్టి మనకు అన్ని వైరస్లు ఈజీగా సోకుతున్నాయి. స్పెషల్ గా ఫారినర్స్ కు చాలా ఈజీగా అటాక్ చేస్తారు. వాళ్ళు గోవి ఇప్పుడు వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి తీసుకుంటా ఉన్నారు. కానీ ముందు కాలం ప్రతి ఇంటికి ఖచ్చితంగా గో ఉండేది. సో వాళ్ళు ఆ ఆవు పాలనే తాగేవాళ్ళు. ఆవు పేడతో అప్పట్లో అయితే చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఏమైనా మనకు కుర్పులు గజ్జి ఏదైనా అయితే ఆవు పేడతో రాసి మొత్తం పోయేదండి. ఇప్పటిలాగా ఈ ఆయింట్మెంట్లు క్రీమ్లు ఏం లేవు. నేను చిన్నప్పుడు ఆల్రెడీ మా ఇంట్లో ఆవులు ఉండేవి, గేదెలు ఉండేవి. ఆ రోజు ఆ పేడ తీసి చేయటము, ఆ పని చేస్తా ఉంటేనే వచ్చేది కాదు. బై ఛాన్స్ ఎప్పుడైనా వచ్చిందంటే అది తీసి రాకేసేవాళ్ళు అంతా మొత్తం రాకపోతే మొత్తం ఇదైపోయింది. సో ఈవెన్ పళ్ళు కూడా ఆవు పేడ యొక్క పిడికలతో కాల్చి ఆ పౌడర్ తో ఇది చేసుకునేవాళ్ళు. అప్పుడు ఇటువంటి డిసీజెస్ ఏమి కూడా వచ్చేవి కావు. అంటే ఆవు పేడ ఈవెన్ ఆ పిడకలు కాల్చిన తర్వాత కూడా అది కూడా మనకు దంతమంజన లాగా ఉపయోగపడుతా ఉంది. కాబట్టి ఆవులను దాని గురించే భగవంతుడు ఇక్కడ పంపించాడు. నా యొక్క బిడ్డలు ఎటువంటి కష్టాలకు, రోగాలకు గురి కాకూడదని. కానీ ఎప్పుడైతే మనం ఆవులను సంహరించడం ప్రారంభించామో సో మనము రోగాల బారిన పడుతా ఉన్నాం. భౌతిక జగత్తు నందు మానవ సంఘం మానవులకే రక్షణ కల్పించు, కానీ
సమీకృత ఆహారం క్షీరం నొచ్చగుడు ద్వారా మానవుడు సమస్త రక్షణ గుర్చు చొరవి వంశస్థులను రక్షించే చట్టం ఏది లేదు. కానీ పరీక్షిత్ మహారాజు మరియు పాండవులు మాత్రము గో వృషభముల ప్రాముఖ్యత ఎరిగి గోహత్యకు పాల్పడిన వారిని అన్ని రకముల శిక్షలతో మరణ దండతో సహా దండించడం సంసిద్ధులై ఉండేది. సో అప్పట్లో పాండవుల యొక్క వంశస్థుడు వాళ్ళ మనవడైనటువంటి పరీక్షిత్ మహారాజు మరి పాండవుల కన్నా ముందు ఎవరైతే ఉన్నారో భీష్మ పితామహ, శాంతను, వీళ్ళందరూ కూడా సో ఆవులని బ్రాహ్మణుని చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా శాస్త్రాన్ని బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళందరూ భగవంతుడి యొక్క భక్తులు కాబట్టి ఎవరైనా అలాంటి మిస్టేక్ చేస్తే వాళ్ళు చాలా సీరియస్ గా వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. నుంచి పరీక్ష నువ్వేం వరి కాకు, నేనున్నంత కాలం నీకు రక్షణ కల్పిస్తాను అని మాటిస్తా ఉన్నాడు. నేటి కాలంలో కొన్ని మార్లు గోరక్షణకై ఉద్యమములు జరపబడినను తగిన చట్టములు మరియు ధర్మాత్మైన పాలకులు కొరవడిన కారణంన గో వృషభములకు రక్షణ లభించటలేదు. కాబట్టి కొంతమంది గోసేవకులు మొన్ననే ఈ మధ్య చూసాము, పాపం గోవులను రక్షించడానికి ఇక్కడే మన కర్మన్ ఘాట్ అనుకుంటా ఆ ఏరియాలో ఆవులన్నీ ఒక వ్యాన్ లో తీసుకెళ్తా ఉంటే పాపం కొంతమంది రక్షించడానికి వెళ్తే చూడండి దుర్మార్గులు రాక్షసులు దాన్ని వెనకనే ఇంకో వ్యాన్ లా మొత్తం ఏమంటారు ఆయుధాలు తీసుకొని బయలుదేరింది. వీళ్ళు పాపం ఏమి ఆయుధాలు ఉంటాయి, గోరక్షణ ఒక 5-6 కలిసి ఆ వ్యాన్ ఆపి రక్షించడానికి పోతే డైరెక్ట్ గా చూడండి అటాక్, వాళ్ళ వ్యాన్ లోంచి దిగి వీళ్ళ మీద అటాక్ చేస్తా ఉంటే వీళ్ళు అక్కడ దగ్గర ఉన్న కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ లో పరిగెడితే ఈవెన్ ఆ మూర్ఖులు దుండగులు హనుమాన్ టెంపుల్ కి వెళ్ళి కూడా వాళ్ళని కొట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకున్నదా లేదో తెలియదు. అంత విచ్చలవిడిగా గోవులను సంహరించడానికి వెళ్తున్నారు కాబట్టి మనకి శాంతి అనేది ఉండదు. దాని ప్రభావం అందరి మీద పడతా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే గోవులకు రక్షణ ఉంటుందో అక్కడ సుఖ శాంతులు ఉంటాయని చెప్పేసి మన ఆచార్యులు మనకు బోధిస్తూ ఉంటారు. ఎక్కడైతే గోమాతకు రక్షణ ఉండదో అక్కడ నా సుఖం నా శాంతి. ఎందుకు? ఎక్కడైతే గోవులకు రక్షణ లేదో అక్కడ భగవంతుడి యొక్క కృప ఉండదు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయచ, గోవుల యొక్క హితాన్ని కోరేవాడు, బ్రాహ్మణుల యొక్క హితాన్ని కోరేవాడు అంటే మేలును కోరేవాడు కృష్ణ భగవానుడు. కాబట్టి వీళ్ళందరూ కూడా మనకు నిజమైన శాంతి రావాలంటే గోరక్షణ జరగాలి, బ్రాహ్మణుల యొక్క రక్షణ, వాళ్ళిద్దరికీ కూడా తగినటువంటి సంరక్షణ జరగాలి. మానవ సంఘము గో వృషభముల ప్రాముఖ్యతను గుర్తెరిగి పరీక్షిత్ మహారాజు అడుగు జాడలను అనుసరించుచు ఈ ముఖ్యమైన జంతువులకు రక్షణము నొసగవలసి ఉన్నది. సో కాబట్టి జంతువుల్లోకెల్లా గోవు మరియు వృషభానికి తప్పనిసరిగా మనము రక్షణ కల్పించాల్సింది. ఎవరైతే గోవుకు తర్వాత వృషభానికి రక్షణ కల్పించలేరో అక్కడ సుఖము శాంతి దొరకదు అని మనకు ఆచార్యులు బోధిస్తా ఉన్నారు. గోవులను మరియు బ్రాహ్మణత్వమును పరిరక్షించడం ద్వారా గో బ్రాహ్మణ హితైషి అయిన శ్రీకృష్ణ భగవానుడు గో బ్రాహ్మణ హితాయచ మన ఏడ ప్రసన్నుడై నిజమైన శాంతిని మనకు వసగగలడు. సో మనం అనుకోవచ్చు ప్రభుజీ మరి లోకంలో చాలా మంది చేస్తున్నారు. సో ఓకే, మనకు వీలైనప్పుడల్లా ఎవ్రీడే ఆర్ ఎవ్రీ వీక్ ఆర్ ఏకాదశి మనం గోవులను రక్షించడంలో మన భావం, మనవంతు కృషి మనం చేస్తా ఉన్నాం అనుకోండి. సో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు శాంతిని ఇస్తాడు. ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నాము, మనకు శాంతి వస్తుంది. మనం భాగవతం చదువుతున్నాము, భాగవతం ప్రకారం మన లైఫ్ స్టైల్ మనము డిసైడ్ చేసుకుంటాము, కొద్దిగా వెళ్తా ఉన్నాం. ఇంతకు ముందు మనం శాస్త్రం చదివినప్పుడు మనము ఆహార నిద్ర భయమైత్రం, ఆహారం నిద్ర అనేది మన షెడ్యూల్ ఎలా ఉండేది మనకు తెలుసు. ఈ రోజు మనం ఎటువంటి ఫుడ్ భుజిస్తున్నాము, దానివల్ల మనకు సాత్వికమైనటువంటి కోరికలు, సాత్వికమైన మాటలు, సాత్వికమైనటువంటి నడవడిక జరుగుతూ ఉంది. సో మనం ఆ ఫుడ్ తింటున్నాం కాబట్టి బ్రహ్మముహూర్తంలో లేస్తున్నాము. మన యొక్క దినచర్య భగవంతుడి యొక్క నామంతో మన దినచర్య ప్రారంభమవుతుంది. అప్పుడు మన భగవత్ చైతన్యంలో జీవిస్తా ఉన్నాం.
ప్రభుజీ వేరే వాళ్ళు తప్పు చేస్తా ఉంటే మనకి ఎలా? వేరే వాడు ఏమంటారు వ్యాక్సిన్ తీసుకోలేదు, వాడికి వస్తుంది. మనం వ్యాక్సిన్ తీసుకున్నా మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. అలానే మనం ఆవును ప్రేమిస్తే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది, కృష్ణుని ప్రేమిస్తే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది, బ్రాహ్మణుని ప్రేమిస్తే ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకొకడు ద్వేషిస్తున్నాడు, ఇంకొకడు ఈరోజు దీనికి రిలేటెడే ఉంది. దయచేసి ఇంకెవరైనా రాకపోతే వాళ్ళకి జస్ట్ మెసేజ్ పెట్టండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఏది కపిల భగవానుడి దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది వింటూ ఇది అయిపోయిన తర్వాత లేకపోతే ఎవరు చదివేప్పుడన్నా వేరే మీ బంధుమిత్రులు ఎవరైతే రాలేదో భగవద్ బంధుమిత్రులు వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టండి. చాలా ఈ చాప్టరే మనం ఈ 4వ అధ్యాయం కపిల భగవాన్ దాంట్లో ఏదైతే ఉందో వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో ఈ రోజు చాలా ముఖ్యమైనటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరుగుతుంది. సో వస్తే వాళ్ళ అదృష్టము. ఓకే, సో కాబట్టి అటువంటిది భగవంతుడి బ్రాహ్మణులు అంటే చాలా ప్రాణము. నిన్న కూడా మనం ఏదో చర్చించడం అనుకుంటా. నారద ముని సాక్షాత్ భగవంతుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన పాదాల యొక్క అభిషేకం చేసి ఆయన గౌరవిస్తాడు. అదేవిధంగా సుధామ వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఒక బ్రాహ్మణుడు. నారద ముని అంటే పోనీ ఒక గురువు అనుకోవచ్చు, కానీ ఎంత గురువైనా జగద్గురు భగవంతుడు. అయినా కూడా భగవంతుడు నారద మునికి, సుధామ అట్లా ఎంతో మంది బ్రాహ్మణులకు చాలా రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా మన నామాపరాధాలలో మొదటి నామాపరాధం ఏంటి? నరసింహప్రియ మాతాజీ, మొదటి నామాపరాధం ఏంటి? నరసింహప్రియ మాతాజీ, హరే కృష్ణ మొదటి ప్రభుజీ. నామాపరాధం భగవంతుని నామమును ప్రచారం చేయుటలో జీవితంను దారపోసిన భక్తులను దూషించుట. అంటే ఇజ్ ఇట్ థియరిటికల్ ఆర్ ప్రాక్టికల్? ప్రాక్టికల్ ప్రభుజీ. అంటే సపోజ్ నేను ఎవరైతే జీవితాన్ని సాక్రిఫై వాళ్ళని దూషిస్తా ఉన్నాను అనుకోరి, నాకేమైనా నష్టం జరుగుతుంది అంటారా? అంటే భక్తిలో కొద్దిగా ముందుకు వెళ్ళలేకపోతుంది ప్రభుజీ. పోయి ముట్టించిండ్రు, తెలియదు నాకు, బట్ట తీసుకోలేదు, ముట్టినా ఏమైనా చేయి కాలుతుంది అంటారా? చేయి కాలుతుందా? మంట టచ్ అవుతుంది, కాలుతుంది కదా ప్రభుజీ. కాలుతుందా? కాలుతుంది ప్రభుజీ. నేను ఆర్తి చేస్తున్నా, ఒకసారి అయింది ఆర్తి చేస్తా, వెనక దీపం ఉంది, నా ఇది కండువ అంటుకున్నది తెలియదు. అప్పుడు కండువ మొత్తం అంటుకున్నది తెలియదు, మొత్తం కండువ అంటుకుని నా షర్ట్ అంతా అంటుకుంది. అప్పుడు నాకు తురుకు తగులుతుంది, అయ్యో ఆర్తి చేస్తుండే ఈయనకు మంట, అయ్యో మా భక్తుడు కృష్ణునికి ఆర్తి చేస్తుండు కదా, నేను చల్లగా ఇవ్వాలి ఆయనకు, మంట వేడిని ఇవ్వద్దని మంట అనుకుంటుందా? మరి అటువంటిది మొదటి నామాపరాధం నేను చేసినా, మీరు చేసినా, మా అబ్బాయి చేసినా, మా మిస్సెస్ చేసినా దాని యొక్క పాపం వస్తుందంటారా? వస్తాయి ప్రభుజీ. గ్యారంటీయా? ప్రభుజీ కొంచెం డౌట్ అనిపిస్తుంది నాకు. లేదు ప్రభుజీ. ఎలా తీరి ఉండొచ్చు ప్రభుజీ, నిజంగా జరుగుతుందా? అంత జరగదు ప్రభుజీ అనిపిస్తుంది నాకు. జరుగుతుంది ప్రభుజీ. జరుగుతుంది, ఎక్కడైనా ఉందా ప్రూఫ్ అట్లా? కానీ జరుగుతుంది ప్రభుజీ, ఎట్లయినా ప్రూఫ్ అయితే చెప్పలేదు ప్రభుజీ. నమ్ముతున్నారా మీరు అంటున్నా? నమ్ముతాను ప్రభుజీ, నమ్ముతాను ప్రభుజీ. మీ ముందట ఎవరైనా ద్వేషించారు అనుకోండి, అట్లా మనం ఏం చెప్పొచ్చు? మీరు సరే మీరు చేయట్లేదు, మీ ఫ్రెండ్ ద్వేషిస్తూ అనుకోండి, మీరు యాజ్ సీనియర్ భక్తురాలు ఏం చెప్పొచ్చు మీరు? అంటే అర్థం కాలే ప్రభుజీ, ద్వేషిస్తుంది అంటే. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, మా మిస్సెస్ మిమ్మల్ని ద్వేషిస్తుంది అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాట్ ఈస్ మై డ్యూటీ? మనం ద్వేషించదు ప్రభుజీ. నా డ్యూటీ నాకు చెప్పండి ఏంటి అంటుంది. మనమైతే ద్వేషించొద్దు ప్రభుజీ. అంటే వర్తిస్తుందా, లేకపోతే ఆమె మీకంటే సీనియర్ భక్తురాలు కాబట్టి ఇష్టం ఉన్నట్టు మిమ్మల్ని ద్వేషించవచ్చు అంటుంది? తను ద్వేషించొద్దు, కానీ అంటే కొన్ని కర్మల వల్ల కూడా అట్లా వస్తదేమో ప్రభుజీ. మన ఏమైనా కర్మ ఉండి కూడా వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారేమో ఆ టైంలో అనిపిస్తుంది ప్రభుజీ. అడిగిన ఆన్సర్ ఏంటి? మొదటి నామాపరాధం ఎవరైతే జీవితాన్ని, సరే మీరైతే గృహస్థ ఉన్నారు, సో ఇంకా జీవితం మన మహారాజ్ కానీ ఇంకా బ్రహ్మచారులు ఎవరైనా కానీ మీరు కూడా మీ సమయాన్ని పాపం ఎంతో సమయం కేటాయిస్తారు. మీ గృహస్థ జీవితం ఉంటూ ఇంతమంది భక్తుల్ని తేవడానికి అది అంత ఈజీ కాదు. ఒక్క భక్తులతో మాట్లాడుకోవాలంటేనే ఎంతో కష్టం. అటువంటిది మీరు ఎంతో మందిని
నామం చేయించడానికి ఆన్లైన్ లో రావడానికి ఎంతో కష్టపడ్డారు. సపోజ్ ప్రతి ఒక్కరి మధ్యలో ఏదైనా ఉండొచ్చు. సపోజ్ నా ముందు మిమ్మల్ని ద్వేషిస్తా ఉంటే నా కర్తవ్యం ఏంటి? ఈ నామాపరాధం నీకు కూడా వర్తిస్తుంది అని చెప్పాలా వద్దంటారా అంటున్నా. వర్తిస్తా అని చెప్పాలి ప్రభుజీ. ద్వేషించొద్దు అని వాళ్ళకి చెప్పాలి ప్రభుజీ. డౌటింగ్ ఉండదు. మంట అది అదే మరి మీకు ఇంకా అర్థంగా మంటతో ఎందుకు పోల్చిన ఈ 10 మంటలు అర్థమైందా? మంట మా మిస్సెస్ కాదు కదా, నేను చేసినా నాకు కూడా మంట తగులుతుంది అని చెప్తున్నా. అవును మంట ప్రభుజీ, ఎప్పుడే అవును. చూడదు. నేను ఆర్తే అవును. చేస్తున్నా వెనక ఒకసారి అట్లనే అయింది. మా విష్ణుప్రియ లైన్ లో మాతాజీ లైన్ లో ఉంటే నా షర్ట్ కు మంట తగిలింది. అర్థమైంది? అడగండి, మాతాజీ ఉన్నారా లైన్ లో? వాళ్ళ ఇంటినే పూజ చేస్తున్నాం. కొత్త షర్ట్ కాలింది. షర్ట్ ఎవరిని మంట నా జాగ్రత్త ఉండాలా? నేను ఆరతి చేస్తున్నాను, అక్కడ పక్కకు దీపం ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే దీపం మంట తన పని. క్లాత్ వచ్చి మంట మీద పడితే మంట కాలదా? కాలుతుందా? కాలుతుంది ప్రభుజీ. మరి అవి నిప్పుల మీద మనం పోయి చేయి పెడితే కాలకుండా ఎట్లుంటది? నా వైఫే ఉండొచ్చు, నా పిల్లలు ఉండొచ్చు, ఇంకెవరు ఉండొచ్చు, నిప్పు పడుతుంది. దాన్ని ఎవరు చల్లార్చలేడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఆమె బ్రాహ్మణి, దీక్ష తీసుకున్నా పర్వాలేదు. నిప్పుని ముడితే అయ్యో పాపం ఈమె బ్రాహ్మణి కదా, బ్రాహ్మణుడు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కదా, నేను నిప్పు అంటకూడదంటే అంటకుండా ఉండాలంటే బుద్ధి ఇచ్చిండు భగవంతుడు. నిప్పుని ముట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నామాపరాధాలు అంటే మాటలు కాదు, మామూలు కావాలి. మనం ఏదో రోజు థియరీ చదువుకుంటా పోతున్నాం. థియరీ చదివితే చాలా అనుకుంటున్నాం మనం. అర్థమైందా? ఎవరైనా ఉండని మంట మీద చేయి పెడుతున్నారు, కాలిపోతుంది. చెప్తామా మన పిల్లలకు, నాయన అక్కడ మసి బట్ట ఉంటది, అది పట్టుకొని దించాలా, లేకపోతే చాలా జాగ్రత్త. పిల్లలకి చెప్తామా చెప్పమా? చెప్తాం ప్రభుజీ. సపోజ్ నాకంటే మా అమ్మ ఉంది పైన, ఇప్పుడైతే లేదు, పెద్దది. అమ్మ దించేప్పుడు చాలా జాగ్రత్త అమ్మ అంటే, మా అమ్మ ద్వేషించినా కూడా అమ్మ ఇలా భక్తుడిని మాత్రం ద్వేషించొద్దు. మంట అది కూడా చాలా జ్వాల, అది దాంట్లో మాడి మసి అయిపోతారు. ఏమవుతారు? వాడి మషి అయిపోతారు. కేర్ఫుల్ గా ఉండాలి. ఎవరైనా ఉండని అంటే ఆ మంటలో అయితే ఇమ్మీడియట్ కనబడుతుంది. ఈ మంట అదన నయము. ఈ మంట అసలు ఎంత పవర్ఫుల్ అంటే ఊహించలేము. ఎట్లయితే రష్యన్ ప్రెసిడెంట్ ఊరికే బెదిరిస్తున్నాడంట. ఏ బాంబు వేస్తాను బెదిరిస్తున్నాడు? అనుభవం వేస్తా అంటుండు ప్రభుజీ. దాని యొక్క పవర్ ఎట్లుంటది? తీక్షణంగా ఉంటాయి. నాగసాక్య ఇప్పటికీ కూడా పవర్ ఉంది. అలా భక్తులను దూషిస్తే అంతకంటే అసలు ఊహించలేము. అంత పవర్ఫుల్ బాంబ్ అన్నట్టు అర్థం చేసుకోండి. అంటే భగవంతుని ప్రసన్నం చేసుకోవాలంటే బ్రాహ్మణుణ్ణి, భక్తుల్ని ఎప్పుడు దూషించొద్దు. భగవంతుడు వాళ్ళ పట్ల ప్రసన్నంగా ఉంటాడు. కరెక్టేనా? ఈ నామాపరాధాలకు ఎవరు అతీతులు గారు. మంటలు ప్రభుజీ, ఏం చెప్తున్నా, బాంబులు అవి, మామూలు కాదు అది. నేను నా ఎగ్జాంపుల్ మళ్ళీ మిమ్మల్ని అంటే మీరు కోప్పడతారని నేను మా వైద్య ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. నేను ఈ 10 నామాపరాధాలలో చాలా నిగూఢత్వం ఉన్నది. కాబట్టి అందుకు చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నా. నోటికి ఇష్టం ఉన్నట్టు మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. అందులో గురువు అండ్ సీనియర్ భక్తుల్ని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఉండని, ఎవరిని ఎక్స్క్యూజ్ చేయడు భగవంతుడు. నువ్వు పనిష్మెంట్ అనుభవించాల్సిందే అంటాడు. ఎట్లయితే దుర్వాస ముని అంత గొప్ప ముని, ఆఫ్టర్ ఆల్ అంబరీషుడు అనుకుంటాడు, రాజు కదా నా ముందు ఎంత అనుకుంటాడు. ఆయన పట్ల అపరాధం చేయగానే స్వయం ఏ దేవుడన్నా రక్షించాడా? నరసింహప్రియమాత రక్షించాడా? ఎవరన్నా దుర్వాస మునిని ఎవరైనా రక్షించారా? లేదు ప్రభుజీ, మళ్ళీ భక్తుడే రక్షించాడు ప్రభుజీ. అంబరీష మహారాజ్ ఈయన అనుకున్నాడు ఆయన రాజు కదా నా ముందట ఎంత అనుకున్నాడు. రాజ ఋషి ఈయన అనుకుంటు నేను గొప్ప మునిని, నేను గొప్ప తిస్మార్క అని అనుకున్నాడు. మొత్తం ముల్లోకాలు తిరిగి ఎవరు ఎవ్వరు రక్షించలేదు. మళ్ళీ వెళ్ళి ఆయన పాదాల మీద పడితే అప్పుడు అంబరీషుడు ఆ సుదర్శనుడికి వేడుకోండి, నిజంగా నా భక్తి పట్ల మీరు ప్రసన్నమవుతే రక్షించండి స్వామి అంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. ఇలా అదే టాపిక్, చాలా వండర్ఫుల్ టాపిక్, అందరు జాగ్రత్తగా వినండి. అనంతరావు శ్రీమద్ భాగవతం కి జై. చాలా ప్రతి ఒక్కరు కేర్ఫుల్ గా ఉండండి. భక్తి అంటే ఆశమనం అంత కష్టమైనది ఏమీ కాదు, కానీ దాని పద్ధతిని గురించి తప్పక తెలుసుకోవాలి. దివ్య జ్ఞానం అనేది
భగవంతుడు మనందరి కొరకే ప్రసాదించాడు. సో కానీ దాని పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ పద్ధతి ప్రకారం వెళ్తే మనం ఆ దివ్య జ్ఞానాన్ని పొందగలుగుతాము. మనం మొన్న చూసాం నవనరసింహ దగ్గర పైన భవనాశిని. సో ఆ యొక్క నది నుంచి వాటర్ అప్పట్లో ఉండిందంట. సో పైనుంచే డ్రాప్ వస్తుంది. సో దానికి కొంతమంది ఏం టెక్నిక్ యూజ్ చేశారు, ఒక ఆకు దింపారు, ఆకు ఇలా పేస్ట్ చేస్తే ఆకు ద్వారా మంచి డ్రాప్స్ కరెక్ట్ గా ఒక దారలాగా వస్తుంది, బాటిల్లో నీళ్లు పడతా ఉన్నాం. అదే ఆకు లేకుంటే అక్కడొకటి అలా పడతా ఉంది డిఫరెంట్ ప్లేస్ లో. అదే విధంగా దివ్య జ్ఞానం అనేది చూడండి, జస్ట్ ఆకు పేస్ట్ చేయడం వల్ల కరెక్ట్ గా దారలాగా పడతా ఉంది. దాన్ని పట్టుకున్నాం మనం, అది అమృతం లాగా ఉంది. నరసింహ దగ్గర జ్వాలా నరసింహ కరెక్ట్, ఇట్లా వెళ్తా ఉంది. సో కాబట్టి ఎలా ఉంది అది? సో దేనికైనా కూడా ఒక పద్ధతిని పాటించినప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం. కొన్ని మనం టైప్ యంత్రం లేదా అనువాదం చేసే యంత్రం పనిచేయకపోవచ్చు, కానీ దాన్ని మరమ్మత్తు చేసే వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళించో అది అతడు వెంటనే దాన్ని మరమ్మత్తు చేయను. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ ప్రభుపాద్ చెప్తున్నాను. సో అప్పట్లో టైప్ మిషన్ ఉండేది కాబట్టి ప్రభుపాద్ జమానాలో టైప్ మిషన్, ప్రభుపాద్ ఈ శాస్త్రాన్ని కూడా టైప్ లోనే చేశారు. చేసి మళ్ళీ దాన్ని ప్రింటింగ్ ఇచ్చేవారు, తన శిష్యులకు చెప్పి టైపింగ్ చేయించేవాళ్ళు. సో కాబట్టి దాని ఏదైనా రిపేర్ వస్తే ఎవరైతే రిపేర్ చేసామంటాడో అతని దగ్గరికి వెళ్తే దాన్ని రిపేర్ చేస్తే మనం మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు. అలా చేయటం ప్రక్రియ అనేది తెలిసి ఉండేవాడు. నేలను త్రవ్వే వాని దగ్గరకు టైప్ యంత్రం మరమ్మతుకు తీసుకువెళ్ళిన అతడు ఏం చేయలేడు. అతడికి నేలను ఎలా త్రవ్వాలో తెలుసును, కానీ యంత్ర మరమ్మత్తు కాదు. కాబట్టి మానవుడు దివ్య జ్ఞానమును తెలుసుకోవాలంటే సరి అయిన వ్యక్తిని ఆశ్రయించవలనని శాస్త్రము చెప్తుంది. మనము ప్రతి పరికరాన్ని కొన్నప్పుడు మాన్యువల్ ఇస్తారు, దానికి తగ్గట్టుగా దాని యొక్క సర్వీస్ సెంటర్స్ కూడా నెట్లో కొడితే వస్తుంది, లేకుంటే బండి కొనండి, కారు కొనండి, మొబైల్ కొనండి, ఎనీథింగ్ ఎలక్ట్రానిక్ కానీ లేకుంటే మెకానికల్ ఏదైనా కూడా దాన్ని రిపేర్ చేసేవి సెంటర్స్ ఈ రోజు రేపు సర్వీస్ సెంటర్స్, కాల్ సెంటర్స్. మీరు చెప్పగానే వచ్చేస్తారు, చేస్తారు. మరి ఈ మానవ శరీరం అనే యంత్రాన్ని కూడా మనము ఎలా నడపాలి, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా రిపేర్ చేయాలి, దీని యొక్క పర్పస్ ఏంటి, ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మనం ఎవ్వరం కూడా తెలుసుకోకుండానే యూజ్ చేస్తా ఉన్నాం. కాబట్టి పొద్దున మనకు నామామృతం ఎన్నో యాక్సిడెంట్స్ అవుతుంది ఈ శరీరంతో. సపోజ్ మనకు డ్రైవింగే పర్ఫెక్ట్ రాదు, మెయిన్ రోడ్ మీద తీసుకెళ్తే యాక్సిడెంట్ అయినట్టుగా ఈ శరీరం కూడా ఎన్నో యాక్సిడెంట్స్. అంటే ఎంతో మందితో గొడవ పడుతూ ఉంటాం, ఎంతో మందితో సో ప్రాపర్ గా డీల్ చేయం. ప్రతి ఒక్కరిని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం అంటేనే యాక్సిడెంట్. ఎవరైనా బాగుపడుతున్నారంటే వాళ్ళని లాగటం, వాళ్ళ గురించి ఎవరం పర్ఫెక్ట్ కాదు. 10 మంచి చేసినా ఒక్కడిని చెడు గుణం ఉండొచ్చు, ఆ చెడుతో ఎలా అయినా లాగాలి చెడుని. ఈ 10ని మంచి 10 వల్ల మంచి ప్రచారం చేయాలని ఎవడు చూడడు, ఆ ఒక్క చెడుని ప్రచారం చేసి ఆ ఇంకా ఆయన ముందుకు 10 మందికి మేలు చేయాలి అనే జ్ఞానాన్ని మనం ఆశ్రయించాం. ఎందుకు? మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. మిగతా ఎవరైతే దివ్య జ్ఞానం తెలుసుకుని సరి అయిన వ్యక్తిని ఆశ్రయించాలని శాస్త్రం చెప్తుంది. ఆ సరి అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళనీయకుండా మనం ఎట్లకు వెళ్ళము, ఇతరులను కూడా మనం వెళ్లకుండా ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. తద్విజ్ఞాన అనే పదం ఆధ్యాత్మిక జ్ఞానం సూచిస్తుంది, భౌతిక జ్ఞానం కాదు. భౌతికంగా మస్తు మనం పిహెచ్డీలు డిగ్రీలు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా మనకు శరీరం వదిలేసే పెద్ద జీరోగా మారుతుంది. వన్ అనే కృష్ణుడు, వన్ అనే కృష్ణ శాస్త్ర జ్ఞానం లేనప్పుడు భౌతిక జ్ఞానం అంతా కూడా పెద్ద జీరోగా మారిపోతుంది. ఒక వైద్యుడు శరీరం సంబంధించిన భౌతిక జ్ఞానం కలిగి ఉండవచ్చు, కానీ దానిలో గల ఆత్మను గుర్తించిన జ్ఞానం అతడికి తెలిసి ఉండకపోవచ్చు. కేవలం అతడు ప్రకృతి చేత నియమింపబడిన శరీరం అనే యంత్రం యొక్క యాంత్రిక ఏర్పాట్ల గురించి అధ్యయనం చేయను. నిజానికి శరీరం అనేది ఒక యంత్రం అని భగవద్గీత 18.67 లో మనకు చెప్పడం జరిగింది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. 5000 సంవత్సరాల కిందనే భగవంతుడు అర్జునుడితో చెప్తున్నారు, ఈ యొక్క నువ్వు చూస్తున్నావు ఇంతమంది వాళ్ళందరూ ఆత్మలు, వాళ్ళందరూ యంత్రాలు కాదు, వాళ్ళ శరీరం యంత్రము. నువ్వు ఆ శరీరం ఎట్లా పాతదైపోతే మనం కదా ఎక్స్చేంజ్ ఆఫర్ లో వెహికల్ తీసుకుంటాము, ఎక్స్చేంజ్ ఆఫర్ లో మొబైల్ తీసుకుంటాము, ఎక్స్చేంజ్ ఆఫర్ లో టీవీలు తీసుకుంటాము, ఎక్స్చేంజ్ ఆఫర్ లో ఎన్నో కొంటాం. కాబట్టి దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎక్స్చేంజ్ ఆఫర్, డోంట్ వరీ అబౌట్ దట్.
అని కృష్ణుడు ఆ రోజు నేను చెప్పాడు. దీస్ ఆర్ ఆల్ నువ్వు ఏదైతే చూస్తున్నావో వాళ్ళందరూ కూడా యంత్ర రూపంలో ఉన్నారు. వాళ్ళ లోపల ఉన్న ఆత్మను నువ్వేం చంపలేవు. సో ఎక్స్చేంజ్ లో వాళ్ళు ఇంకో శరీరాన్ని పొందబోతున్నారు. ఓ అర్జున, పరమ పురుషుడు అందరి హృదయములందును ఉండి భౌతిక శక్తి చేయబడిన యంత్రమునందు ఆశలు ఉన్నట్లు జీవులందరి సంచారం నిర్దేశించుండును. వీళ్ళందరి లోపల కూడా నేనే ఉన్నాను పరమాత్మ రూపంలో. సో మళ్ళీ జీవుడి రూపంలో ఉన్నారు, నేను పరమాత్మ. వాళ్ళని గైడ్ చేయడానికి నేను ఉన్నాను, నిర్దేశించడానికి, వాళ్ళని ఒక డైరెక్షన్ ఇవ్వడానికి కొరకు. కానీ ఎవరైతే డైరెక్షన్ లెస్, నా డైరెక్షన్ స్వీకరించలేదో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నా డైరెక్షన్ స్వీకరిస్తున్నాను మీరు. నా డైరెక్షన్ ప్రకారం వెళ్తున్న వాళ్ళకు జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు. నా డైరెక్షన్ కు అగెనిస్ట్ వెళ్తున్న వాళ్ళు ఈ విధంగా నాకు అగెనిస్ట్ గా నిలబడి సంవరింపబడతారు. శరీరం అనే యంత్రంతో అనుబంధం కలిగి ఉన్న వారి కొరకు ఈ యోగ పద్ధతి ఆదేశించడమైంది. దేహాత్మ బుద్ధి అధికంగా గల వారికి భౌతికమైన శారీరక వ్యాయామం చేత మనస్సును నియంత్రించాలని చెప్పబడింది. వాళ్ళు దేహాత్మ బుద్ధిలో ఉన్న వాళ్ళు ఈ యోగా, తర్వాత ఈ జిమ్లకి వెళ్ళి ఫిట్నెస్ ఇదంతా కూడా చేస్తూ ఆ విధంగా యోగా ముఖ్యంగా సో మనసుని నియంత్రించాలని వాళ్ళకి చెప్తా ఉంటారు. అష్టాంగ యోగా పద్ధతి వాళ్ళకు ఇంకా శరీరం మీదనే వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్, ధ్యానము వీటన్నిటి మీద. వీటన్నిటికంటే కూడా అన్ని యోగాల కంటే భక్తి యోగం ఉన్నతమైందనేది వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. ఇంకా వేరే వాళ్ళని కూడా దాంట్లోకి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీటి నిజమైన లక్ష్యం భగవంతుని విష్ణువుని అర్థం చేసుకోవటమే. వాటి ఎన్ని పద్ధతులున్నా కూడా వాటన్నిటికి కూడా చరమ లక్ష్యం భగవంతుని అర్థం చేసుకొని భగవంతుని సేవించడమే. అది లేనప్పుడు అది భగవంతుని అర్థం చేసుకోవడము లేకపోతే భగవంతుడు అనే కాన్సెప్ట్ లేనప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రతిదీ కూడా పెద్ద జీరోగా మారుతుంది. కానీ భక్తి పద్ధతి ఈ యాంత్రిక ఏర్పాట్లకు మరియు భౌతిక అవగాహనకు అతీతమైనది కాబట్టి ఇది తద్విజ్ఞానం అని చెప్పబడింది. ఈ యాంత్రిక ఏర్పాట్లన్నీ కూడా అంటే మెకానికల్ ఏర్పాట్లు, ఆర్టిఫిషియల్ ఏర్పాట్లు అన్ని కూడా మరియు భక్తి అనేది ఈ ఆర్టిఫిషియల్ ఏర్పాట్లకు అన్నిటికీ కూడా అతీతమైనది. అది డైరెక్ట్ ప్రత్యక్షంగా భగవంతుడితో అనుసంధానమై ఉంటుంది. ఇవన్నీ కూడా పరోక్షంగా. సో ఆ పరోక్షంలో కూడా భగవంతుడు ఒకవేళ లేడు, ఓన్లీ శారీరక భోగమే అనేది ఉన్నప్పుడు అది దర్ ఈస్ నో యూజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ బోధిస్తుంది. కాబట్టి ఇది తద్ విజ్ఞానం అని చెప్పడం అనగా భౌతిక పరిజ్ఞానంకు అతీతమైనది. ఎవరైనా వాస్తవంగా ఆధ్యాత్మిక జీవితమును మరియు ఆధ్యాత్మిక జ్ఞానమును అర్థం చేసుకోవాలి అనుకుంటే వారు గురువును ఆశ్రయించవలను. సో కండిషన్ ఏంది? భౌతికానికి కూడా గురువు కావాలా. సో భౌతికంది ఆధ్యాత్మికం లేనప్పుడు భౌతికం పెద్ద జీరోగా మారుతుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికం ఉందో, పరీక్షిత్ మహారాజ్ ఇందాక చదివాం, ఆయన రాజ ఋషి. రాజులు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళ గురించి చరిత్రలో చెప్పుకుంటారా? రాజ ఋషుల గురించి మాత్రమే చెప్పుకుంటారు. ఎందుకు? మొదట ఆయన ఋషిగా ద్విజుడు, ఋషిగా రాజవంశంలో జన్మించాడు కానీ ఋషిగా మారుతాడు దీక్ష తీసుకొని. అప్పుడు ఆ గురు ఆజ్ఞానుసారమే పరిపాలిస్తా ఉంటాడు. ఎందుకు? తన లక్ష్యం భగవంతుడు ప్రతినిధిగా తాను జన్మించాడు కాబట్టి భగవంతుడు ఏది చెప్తే దాని ప్రకారమే తను పరిపాలన సాగించాలి అనేది ఫిక్స్ అయి ఉంటాడు. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక జీవితము మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలనే వాళ్ళు గురువుని తప్పకుండా ఆశ్రయించాలి అని చెప్తున్నారు. ఇది మన ఇష్టం. మన ఆధ్యాత్మిక జీవితం కావాలనుకుంటే గురువుని ఆశ్రయించండి, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే గురువుని ఆశ్రయించండి. అంటే గురువు అంటే ఎలా ఉండాలా? చాలా బరువుగా ఉంటాడు. బరువు అంటే చాలా 100 kgs, చాలా ఫిజికల్ బరువు కాదు ఆయన ఉండేది. సో మెంటల్ అనగా జ్ఞానం అనే బరువైన వాడు, జ్ఞానం చే బరువైన వాడు. ఫిజికల్ చాలా తేలిక ఉంటాడు కానీ జ్ఞానంలో చాలా దిట్ట ఉంటాడు. కానీ ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించలేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి మనము చేతులు ఎత్తేస్తాం, ఇతరులని చేతులు ఎత్తేయండి మీ వల్ల కాదు అని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మరి ఆ జ్ఞానం ఏమిటి? తద్విజ్ఞాన ఆ బరువు అనేది బ్రహ్మనిష్ట, బ్రహ్మన్ మరియు పరబ్రహ్మన్ భగవానుడితో అనుబంధమే గురువు యొక్క అర్హత. బ్రహ్మన్ అంటే జీవుడు, పరబ్రహ్మన్ భగవంతుడు. ఈ ఇద్దరి యొక్క అనుబంధం, ఇద్దరిని కలిపేవాడే గురువు. కనెక్టివిటీ.
జీవుడికి భగవానుడికి కనెక్టివిటీ నిరంతరము, కనెక్టివిటీ అంటే నిరంతరాయంగా అంతరాయం లేకుండా ఎప్పటికీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు కనెక్టివిటీని. అటువంటి వారినే గురు అంటారు. బ్రాహ్మణ్యు పశమాశ్రయం, దివ్య శాస్త్రానుబంధము గురువు యొక్క అర్హత. గురువు యొక్క అర్హత ఏంటి? దివ్యమైనటువంటి శాస్త్రాన్ని ఎప్పుడు గురువు గారు ఇతరులకు పంచి పెడతా ఉంటారు. అదే గురువు యొక్క అర్హత. కుండకోపనిషత్తు 1.2.12 అనుసరించి తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్. దివ్య శాస్త్రం అర్థం చేసుకున్నటకు తప్పనిసరిగా గురువును ఆశ్రయించవలను. సో ఎవరికైతే దివ్యమైనటువంటి శాస్త్రాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా గురువును ఆశ్రయించాలి. ఎవరికైతే శాస్త్రం పొందాలి, శాస్త్ర జ్ఞానాన్ని తను స్వీకరించాలని కోరిక లేదో వాళ్ళు ఆశ్రయించరు, ఇతరుల్ని ఆశ్రయించకుండా చేస్తారు. శ్రీమద్ భాగవతంలో కూడా బోధిస్తున్నారు. శ్రీమద్ భాగవతం 11.3.21 లో తెలిపినట్లుగా తస్మాత్ గురుం ప్రపద్యేత్ జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. ఎవరైనా వాస్తవ ఆనందమును పొందుటలో, ఇందాక భాగవతంలో కూడా ఏమొచ్చింది మనకు? లాస్ట్ సెంటెన్స్ ఏంటి? నిజమైన ఆసక్తిని కలిగి ఉన్నచో అతడు ఖచ్చితంగా ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచారాన్ని అన్వేషించి అతడిని ఆశ్రయించి దీక్షను గ్రహించవలెను. అర్థమైందా? రాజు ప్రభు ఉన్నారా లైన్ లా? శ్రీనివాస్ ప్రభు ఉన్నారా? మా రాజు ప్రభు లైన్ లా? శ్రీనివాస్ ప్రభు ఆర్మూర్ ఉన్నారా? రాజు ప్రభు, రాజు ప్రభు లేదు. శ్రీనివాస్ ప్రభు ఆర్మూర్ ఉన్నారా? ఏమంటున్నారు ఈ సెంటెన్స్? ఎవరైనాను వాస్తవ ఆనందమును, నీలిమ మాతాజీ అర్థమైందా? వాస్తవ ఆనందము, శాంతి అంటే ఆనందం, భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ఆనందం, వాస్తవ ఆనందం. అర్థమైంది ప్రభు. ఈ సెంటెన్స్ చాలా ఎక్కువ ఉందా మీ దగ్గర? కొనుక్కున్నారా బుక్ ఇది? ప్రభుజీ కొనుక్కున్నాను ప్రభుజీ, కొనుక్కున్నాను, ఉంది ప్రభుజీ, తీసుకున్నాను. ఈ సెంటెన్స్ ఫాలో అవుతున్నారు కదా? ఓపెన్ చేస్తారా బుక్? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ లో పెట్టుకోండి. వాస్తవమైన ఆనందం పొందుట్లో నిజమైన ఆసక్తి అంటే మీ కోరిక ఉంటేనే, ఫోర్స్ కాదు. ఇఫ్ యు ఆర్ రియల్లీ డిజైరింగ్ ఆర్ మీకు ఆ కోరిక తీవ్రమైనప్పుడే, నిజమైన ఆసక్తిని కలిగి ఉన్నచో అతడు, అంటే అటువంటి మేబీ మాతాజీ ఉండొచ్చు, ప్రభుజీ ఉండొచ్చు, అతడు ఖచ్చితంగా అంటున్నాడు. ఎవరెవరో 12 రకాలు చెప్తా ఉంటారు, దయచేసి వినండి. గాలి మాటలు మస్తు చెప్పొచ్చు. ఆచార్యుడు ఉండొచ్చు, లేకుండొచ్చు, ఆచార్యుడు అవసరం లేదు, ఆచార్యుడు టైం పాస్ కు ఏదో చేస్తూ ఉంటారు. కాదు, శాస్త్రం చెప్తుంది, నా మాట కాదు. 11th క్యాంటో మళ్ళీ ఓపెన్ చేసుకోండి కావాలంటే. భాగవతం 11వ స్కందము 3వ అధ్యాయము 21వ శ్లోకం ఓపెన్ చేసుకొని చూడండి. అతడు ఖచ్చితంగా ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడిని అన్వేషించి అతడిని ఆశ్రయించి దీక్షను గ్రహించవలను. దేనికి? నిజమైన ఆనందాన్ని పొందటానికి. దయచేసి నా మాటలు కాదు, శాస్త్రం ఏం చెప్పిందో జస్ట్ చెప్తున్నాను. ఇంకా దీని గురించి రేపు ఇంకా వేరే వేరే శాస్త్రాల్లో చాలా కొటేషన్స్ ఉన్నాయి. రేపు చాలా ఇంపార్టెంట్. మిగతా వాళ్ళు చాలా మంది మిస్ అయినట్టున్నారు, అందుకొచ్చే టైం కూడా అయిపోయింది కాబట్టి దయచేసి వాళ్ళకు రేపు ఇన్ఫార్మ్ చేయండి. కపిల భగవానుడు రేపు ఎవరైతే నిజంగా శాస్త్రంలో ముందుకు వెళ్ళాలా, శాస్త్ర జ్ఞానాన్ని పొందాలి, నేను ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలి అనుకునే వాళ్ళు రేపటి క్లాస్, అఫ్కోర్స్ ఈ చాప్టర్ మొత్తం చాలా ఇంపార్టెంట్, కానీ ఆన్ చేసి పెట్టడంలో ఏం కష్టం ఉందని నాకైతే తెలియదు. మరి మిగతా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. గ్రూప్ మెంబర్స్, భార్గవ ప్రభు మీ గ్రూప్ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేశారు, చేయండి దయచేసి. నేను అరుస్తూ ఉంటాను కానీ మళ్ళీ ఎవరైనా ఇన్ఫార్మ్. భాగవతం అప్పుడు చెప్పాను నేను, మీ గ్రూప్ లీడర్, మీ ప్రతి గ్రూప్ మెంబర్ ప్రయత్నం చేయండి. మళ్ళీ రిపీట్ చేయలే మీకు కదా, ఈరోజు అంటే ఏదో ఆపేసాను కొంచెం, కానీ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ మ్యాటర్ ఉంది. సో